చాలా మంది యేసు ప్రభువుని నమ్మినప్పుడు చాలా దేవుడు మనకి కార్యాలు చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన వాగ్దానం చేశాడని, వాగ్దానం నెరవేర్చే దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈలోపు వాగ్దానం నెరవేరకపోగా మరింత నష్టం మన జీవితాల్లో చోటు చేసుకున్నప్పుడు మన చుట్టుపక్కల వారు అంటారు, మంచిదే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు, లేకపోతే ఆ మతంలోనికి వెళ్ళావు, ఏదో చేస్తాడని వెళ్ళావు, ఆశపడ్డావు, కానీ జరగలేదు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఏం చేయలేం కదా, ఇంకా వచ్చాయి వెనక్కి. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఇంకా చేయగలిగేది ఏం లేదు. అక్కడ శూన్యంగా మారిపోయింది పరిస్థితి. ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయింది. దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ యాయిర్ ఏం చేశాడో తెలుసా? నీ కుమార్తె చనిపోయింది, ఇంకా యేసు ప్రభు శ్రమ పట్టదన్నప్పుడు యాయిరు మనసులో ఏమనుకున్నాడో తెలుసా? నా కుమార్తె చనిపోద్దని నాకు తెలుసు, నా కుమార్తె చనిపోతుందని నాకు ముందే తెలుసు. ఈ రోజు కాకపోతే రేపైనా చనిపోద్దని నాకు తెలుసు. చనిపోయిన వారిని కూడా లేపగలిగిన వాడు నా యేసుక్రీస్తు. చనిపోయిన వారిని కూడా లేపగలిగిన సమర్థుడు నా యేసుక్రీస్తు అని విశ్వసించాడు యాయిరు. అలా మౌనంగా నిలబడ్డాడు. యేసు ప్రభువును కూడా